తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి అందించడంతో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో బీఆర్ఎస్ పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరెస్ట్ అవుతారని ఒకవైపు, మరోవైపు కవిత ధిక్కరణ వ్యాఖ్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజలు, రైతులకు కలిగిన ఉపయోగాన్ని మరోసారి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో కాళేశ్వరం నివేదికలో పేర్కొన్న అంశాలు, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందన ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటు బీసీ రిజర్వేషన్లు, కవిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లుగా సమాచారం. దాదాపు 6 గంటలుగా కేసీఆర్ వారితో చర్చలు కొనసాగించారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రభుత్వం నుంచి వెలువడే సమాచారం ఆధారంగా మరోసారి చర్చించేందుకు వారంతా అక్కడే ఉన్నారు. భేటీలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటకు వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతల భేటీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఊహించిందేనని, దానిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ధీమా వ్యక్తం చేసినట్లుగా సమాచారం. సో కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయవచ్చని, భయపడవద్దని చెప్పారని తెలుస్తోంది. కాళేశ్వరంపై కేబినెట్లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూశాక అధికారికంగా స్పందిద్దామని చెప్పినట్లుగా సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదు అన్నవాడు అజ్ఞాని అని, కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలని కేసీఆర్ సూచించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. సో మనల్ని టార్గెట్ చేసినట్లుగా అర్థమవుతోంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో ఎప్పుడైనా కొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది అని కేసీఆర్ అన్నట్లు ఈ సమావేశంలో సమాచారం. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని, ముఖ్యంగా దీని మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించేలా మంగళవారం తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా మాజీ మంత్రి హరీష్ రావును కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రజెంటేషన్ను అన్ని నియోజకవర్గాల్లో బహిరంగంగా ప్రదర్శించాలని పార్టీ ఆదేశించింది. మరోవైపు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో చండీ యాగం చేయటం లేదని కేసీఆర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాళేశ్వరంపై కక్షగట్టి దాన్ని విఫలంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కమిషన్ ఇచ్చిన నివేదిక ఫైనల్ కాదని, దానిపై కోర్టుకు వెళ్లొచ్చని చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతలతో మేడిగడ్డలో కుంగింది 3 పిల్లర్లైతే 3 బ్యారేజీలు కూలిపోయాయని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు.